ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడి కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఈ రోజంతా మనం నడవలసిన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తారు, మనకి కాపుదలను అనుగ్రహిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం మనం దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే, దేవుని వాక్యంలో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో స్వస్థత ఉన్నది, దేవుడి వాక్యంలో సమాధానం ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకుందుము. ఆమెన్. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడి వాగ్దానం పట్ల మనం పట్టుదల కలిగి ఉండాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసుకోవడము ఎంతైనా అవసరం. దేవుడికి మహిమ కలుగును గాక. వాగ్దానం విషయంలో పట్టుదల చాలా అవసరం. ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. చాలామంది ప్రభువునందు విశ్వాసమించిన ప్రారంభము దినంలో ఉన్న పట్టుదల చివరికి వచ్చే వరకు ఉండదు. ఫస్ట్లో ఉన్న పట్టుదల, విశ్వాసము, నమ్మకము ఉండే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు. ప్రభు కృపను బట్టి ఆయన గుణగణాలను గుర్తించడం ద్వారా మనం బలం పొందాలే తప్ప బలహీనము కాకూడదు. దేవుని పోలి మనందరం కూడా జీవించేవారుగా ఉండాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పినది చేయకుండా ఉండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా అని సంఖ్యాకాండం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వాసంలో మనకు గుర్తు వచ్చే మరి అబ్రహాము విషయంలో దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. అబ్రహాము యొక్క విశ్వాసమును కొనియాడుచున్న మనము దేవుని నమ్మకం, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చారో మనకు చేసిన వాగ్దానాన్ని కూడా అదే విధంగా నెరవేరుస్తారని గట్టిగా నమ్మేవారుగా మనము ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. వాగ్దాన విషయంలో పట్టుదల కలిగి ఉండేవారు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. ఆమేన్. మనం పట్టుదల కలిగి ఉండాలి. దేవుడు నాకు వాగ్దానం దయచేశారు, నేను ప్రార్థన చేసుకోవాలి, పట్టుదలగా ప్రార్థన చేసుకోవాలి. తప్పకుండా దేవుడు నాకు ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తారు అని నువ్వు నమ్మకాన్ని కలిగి ఉండాలి. కొంతమందికి దేవుడు వాగ్దానం ఇస్తారు, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తానని, నా రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంది, నేను నిన్ను సురక్షితంగా ఉంచుతాను అని దేవుడు మాట్లాడతారు. అయినా చాలామందికి అపనమ్మకము, ఇది నాకు తగ్గుతుందా అని అపనమ్మకంలో మనం కూరుకుపోయి ఉంటున్నాము. వాగ్దానం చేసిన వాడు మనుష్యుడు కాదు మాట తప్పడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేసుకో. దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తారు. ఈ ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు సమాధానం కలుగుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చిన్నారు. నీ కుటుంబంలో తప్పకుండా సమాధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నారు. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ముసలితనంలో కూడా దేవుడు లెక్కింపలేని సముద్ర తీరం అందరి లెక్కింపలేని ఇసుక రేణువులంత సంతానము దేవుడు కలగజేశాడా లేదా? ఆమెన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన గాక. ఎందరికో ఎన్నో వాగ్దానాలు చేసి అద్భుతమైన కార్యములను దేవుడు వారి జీవితంలో జరిగించారు. నీకు నాకు కూడా వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. నేను కూడా నోరు తెరిచితే మాట వచ్చేది కాదు, మౌనంగా ఉండిపోయేదాన్ని. కానీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు, నీ నోరు తెరువు, దానిని నేను బాగుగా నింపేదను అని. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను పట్టుదల కలిగి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. నా నోటిని దేవుని మాటలతో, దేవుని వాక్యాలతో నింపారు. ధైర్యంగా మాట్లాడడానికి శక్తిని అనుగ్రహించారు. ఆమెన్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. మనం నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్న దానిని నిశ్చయముగా మనము
పట్టుకోవాలి. దేవుడికి ఇచ్చిన మాటను మనము నెరవేర్చాలి. హల్లెలూయ. మన జీవితంలో కార్యములు ఆలస్యం అవుతున్నాయని మనం మాట తప్పేవారుగా మనము ఉండకూడదు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఓదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయ. మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నారు. కల్మషము లేని హృదయముతో మనము ఉండాలి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై మనం ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన శరీర విషయంలో మనం పవిత్రతను పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో యథార్థతను కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో కపటం లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా మన జీవితాన్ని మనం కట్టుకుంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మీరు మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయం ఎవరైతే నేను మీ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితంలో వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నేను మీరు నెరవేర్చండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఎవరికైతే నేను మీరు సమాధానాన్ని కలుగజేస్తానని వాగ్దానం ఇస్తున్నారు వారి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించండి, స్వస్థతలను అనుగ్రహించండి. వాళ్ళ హీనతల నుండి తప్పించి మీ బలం చేత, మీ శక్తి చేత నన్ను నింపండి. విజయముతో బిడ్డలను నేను మీరు నింపండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా మీ యందు భయభక్తులతో జీవించినట్లు నాయన భక్తి జీవితాన్ని నేను యథార్థతను కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. సేవకులు చేస్తున్న పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. స్వార్థ చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉదయం ఎవరైతే నేను మీ కొరకు మొర పెడుతున్నారో ప్రతి మొరను నేను మీరు ఆలకించి ప్రతి మొరకు నేను తగిన ఉత్తరాన్ని నేను మీరు దయచేయండి. నేను సమాధానాన్ని అనుగ్రహించండి. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆపదలను కృపను అనుగ్రహించండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టి లేకుండా మీలో నిత్యము నిలుచు నేను వారి హృదయాలు నేను మీ యందు నేను స్థిరంగా నిలిచినట్లు మీరు సహాయం చేయండి. కృపను అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాపుదల కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులని జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎంప్లాయీస్ని జ్ఞాపకం చేసుకోండి. మాది దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర అధికారులను, దేశ అధికారులను నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య శాంతి సమాధానం అనుగ్రహించబడినట్లు మీరు కృపను అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానాలను అనుగ్రహించండి. అయ్యా, ప్రతి కుటుంబంలో నేను సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు జరిగించుకున్న బిడ్డలకి అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. నీరు పక్కన కాపాడని వాగ్దానం నెరవేర్చండి తండ్రి. దేవా స్తోత్రం. ప్రయాణాల్లో భద్రతను అనుగ్రహించండి, కాపుదలను అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. మరి ముఖ్యంగా నన్ను చంటి బిడ్డలకు కాపుదల కృప అనుగ్రహించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే నేను మీ యందు భయభక్తులతో యథార్థతగా జీవించాలని ఆశపడుతున్నారో వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ రక్షణ మార్గాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. మరి ముఖ్యంగా భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఒకరికొకరు సమాధానం కలిగి ప్రేమను కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. కట్టబడుతున్న ప్రతి మందిరానికి మీరే సహాయం చేయండి. మీకే స్తోత్రాలు. గృహాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీకు అనుగ్రహాన్ని వారి మీద నైనా దేవా ఉంచండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం నేను మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఉదయం నిద్ర లేవగానే దేవుని వాక్యాన్ని వినండి, వాక్యంలో బలపరచబడండి. వాక్యం ద్వారా మీ జీవితాలని కట్టుకోండి. ఈ వాక్యం ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ బంధువులకు, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. దేవుని మాటలను వారికి కూడా వినిపించండి. దేవుడికే మహిమ కలుగును గాక.